హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎందుకంత ప్రీతికరం అనే విషయాన్ని అయితే చెప్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి, తెలుసుకోండి. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోండి, చాలా మంచి జరుగుతుంది మీకు. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడైతే చెప్తానండి, స్టార్ట్ చేస్తాను. పురాణాలలో ఏ ఏ వారాలలో ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో నిర్ణయించారండి. అంటే ఆదివారం అయితే సూర్యభగవానుడికి పూజ చేయాలి. సోమవారం శివుడండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. బుధవారం విఘ్నేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి. గురువారం సాయిబాబా. శుక్రవారం అమ్మవారు. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం. ఇలా ఒక్కొక్క రోజుని ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడిందండి. అయితే వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం కావడంతో ఆ రోజు ఆ దేవుడికి పూజలు, దర్శనాలు చేసుకుంటారండి అందరూ. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. ప్రతి భక్తుడు ఆ అలంకార ప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తారు. ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం అనే విషయం ఇప్పుడు చెప్తానండి. సాధారణంగా శనివారం అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వరుని ఆరాధిస్తారండి అందరూ. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం అండి. శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని శనీశ్వరుడు పీడించను అని ఆ వెంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమేనండి. శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు కూడా శనివారమేనండి. శనివారమున శ్రీనివాసుని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు కూడా శనివారమేనండి. ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు కూడా శనివారమే. శ్రీ శ్రీనివాసుని సుదర్శన చక్రం పుట్టిన రోజు కూడా శనివారమేనండి. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు కూడా శనివారమే. శ్రీనివాసుడు పద్మావతీ దేవిని వివాహం ఆడిన రోజు కూడా శనివారమేనండి. కనుక శనివారం అంటే ఆ శ్రీనివాసుడికి అంత ప్రీతికరమండి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎందుకంత ఇష్టము అనే విషయాన్ని ఈ వీడియోలో. మీకు నచ్చితే ఈ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఆ శ్రీనివాసుని అనుగ్రహం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.